ఆ గుళ్ళో సంధ్య ఓ దేవత. అందరూ నెత్తి మీద పెట్టుకుని చూసుకుంటారు. ఆవిడ సంధ్యకి అత్తగారు అమ్మ అని అనుమానం కలుగుతుంది. కడుపులో పెట్టుకుని చూసుకుంటుంది. భవానీ ప్రసాద్ బంగారం లాంటి మనిషి. సంధ్యని అతను గౌరవిస్తున్న తీరు చూస్తుంటే అతని సంస్కారానికి పాదాభివందనం చేయాలనిపిస్తుంది. పనివాళ్లు ప్రతి చిన్న విషయానికి చిన్నమ్మ చిన్నమ్మ అని ఆమెను సలహాలు అడుగుతుంటారు. పసిపిల్లాన్ని సంధ్య లాలించే తీరు చూస్తుంటే కన్న తల్లి కూడా అంత కేర్ తీసుకోదేమో అనిపిస్తుంది. పూర్వజన్మ సుకృతం ఉంటే తప్ప అలాంటి మనుషులు దొరకర్రా. ఇంత అందమైన వాతావరణంలో అనుక్షణం ప్రియుని తలుచుకుంటూ అనుభూతుల్ని ఎవరు వేసుకుంటూ పరధ్యానంగా సంధ్య. ఆమె కళ్ళు చూస్తే చెప్పేయచ్చు ప్రతి క్షణం ఆమె ఎవరి కోసం నిరీక్షిస్తుందో. ఈ ప్రపంచంలో నీకు బాగా ఇష్టమైంది ఏమిటి అని అడిగితే తడుముకోకుండా సత్య అని చెబుతుంది. అది సత్యం కూడా. సత్య, నువ్వు ఏ స్వర్గంలో ఉన్నావు కానీ యు ఆర్ వెరీ లక్కీ ఫెలో. లక్కీ ఫెలో. అది సరేరా, తను ప్రాణంగా ప్రేమించే సత్యకి లేడని తెలిస్తే ఆ అమ్మాయి తట్టుకుంటుందా? నువ్వు చెప్పినా చెప్పకపోయినా ఎలాగో సంధ్యకు వారం రోజుల్లో తెలిసిపోతుంది కదరా. నాకీ మాట విని సంధ్యకి నిజం చెప్తాయి. సత్య లేడీ రాడని నీకు చెప్పకపోతే మేమందరం చెప్తాయి. వద్దురా, ఈ నిజం తెలిస్తే సంధ్య హృదయం బద్దలైపోతుంది. ఇంతకాలం దీంతోటి కథ నడిపావు. చూద్దాం. బంగారం అమ్మాల్సిన చోట్ల బజ్జీలు అమ్ముకోవడం అంటే ఇదే. భగవంతుడా, ఈ బిజినెస్ అన్నా నా బామ్మర్ది టచ్ లేకుండా 3 వడలు 6 బజ్జీలు అయ్యేలా చూడు తండ్రి. ఏంటి లేట్ ఎంట్రీ అనుకుంటున్నారా? బెస్ట్ ఎంట్రీ. హాయ్ బాబా, నీకోసమే వెతుకుతున్నాను. బావా, నేను బావా, నీ బావమరిది బంగారాన్ని. అనుకున్నాను రా, నా బామ్మర్ది తప్ప నా బిజినెస్ ఎవరు నాశనం చేయగలడు? బాధపడకు బావా, 1 month లో మిలియనీర్స్ అయిపోయే ఐడియా తెచ్చాను. మిలియనీరా? ఎస్. మింగడానికి మెతుకు లేకుండా చేసావు కదరా దౌర్భాగ్యుడు. అది కాదు బావా, ఈసారి వెరైటీ బిజినెస్, వాటర్ బిజినెస్. వాటర్ బిజినెస్? వాటర్ బిజినెస్ కాదు, వాటర్ బిజినెస్. అడ్డంగా డబ్బు సంపాదించుకోవడానికి ప్రతి వాడు హుసేన్ సాగర్ నీళ్ళు కూడా ఫిల్టర్ చేసుకుని అమ్ముకుంటున్నాడు. మనం పవిత్రమైన గోదావరి నీళ్ళే అమ్ముకుందాం. వాళ్ళు సీసా 15 రూపాయలకి అమ్ముతే మనం ట్యాంక్ 15 రూపాయలకి అమ్ముదాం. ట్యాంక్ 15 రూపాయల? నువ్వు మనిషివా పశువా? నోటికి అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా? బంగారం లాంటి చెరుకు తోట తవ్వించేసి చేపల చెరువులు అన్నావు, నా శ్రాద్ధం పెట్టావు. కొంచెరులో కొబ్బరి తోట అన్నావు, నా దినం చేసావు. నూజివీళ్ళు మామిడి తోటలు అన్నావు, నా మాసికం పెట్టావు. బజ్జీలు అమ్ముకుని బతుకుదామంటే బండిని కూడా గుద్దేశావు. ఇప్పుడు వాటర్ బిజినెస్ అని నన్ను పూర్తిగా జలసమాధి చేసేస్తావా? అది కాదు బావా, నీకు అర్థం కానట్టుంది. నేను ఇంకా క్లియర్ గా. వద్దురా వద్దు, ఒక పని చేయరా. ఏంటది? గోదావరి ఎక్స్ప్రెస్ కి రాజమండ్రికి 3 టికెట్లు తీరా. ట్రైన్ ఎందుకు బావా, కారు ఉందిగా. కారులో వెళ్తే పని అవుతురా. రైలు అయితే బ్రిడ్జి మించి వెళ్తున్నప్పుడు నిన్ను గోదావరిలో గెంటేసి నీ వెనకాల నేను మీ అక్క జంప్ అయిపోతాం. బావా, నాకు చిన్న డౌట్. మనం ఇద్దరం గోదావరి వాటర్ లో ఉంటే మన వాటర్ బిజినెస్ ఎవరు చూసుకుంటారు? మళ్ళీ వాటర్ బిజినెస్? నీ బామ్మర్ది వస్తున్నాడు. నా బామ్మర్దా ఎక్కడ? మేడం గారు, ఎవరో సత్య అట, మీకు ఇది ఇమ్మన్నారు. అతను ఏమైనా చెప్పాడా? మీరెవరండి అని అడిగాను. నా పేరు సత్య, మిగతా వివరాలు కావాలంటే ఆవిడని అడుగు, ఆవిడికి నా గురించి బాగా తెలుసు అన్నాడు. ఇంతకీ సత్య అంటే ఎవరు మేడం? అదంతా నీకు అనవసరం, వెళ్ళి నీ పని చూసుకో.
శ్రీమతి భవానీ ప్రసాద్ గారు, దరిద్రం వదిలిపోయిందనుకుంటున్నావు కదూ? ఎంత చెడ్డ ప్రియుణ్ణి. నేనేదో చిరాకుల పేజీలు ఇవ్వద్దన్నానే అనుకో, ఇక మానేదివేనా? అత్తగారికి సేవలు, భర్త గారికి పరిచర్యలు, పసిబిడ్డకి లాలింపులు. మాట్లాడమేంటి సంధ్య? నీతో కలిసి మాట్లాడే అదృష్టానికి నేను ఎలాగో నోచుకోలేదనుకో. అయినా నీకేంటి సంధ్య, జాక్ పట్టుకొట్టేశావు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు ఏమైంది నీకు? నువ్వు పేట్ చేయొద్దంటే నేను మానేశాను. సత్య, నేను ఇంతగా ప్రేమించే నన్ను ఎందుకు ఇలా బాధపడుతున్నావు? అసలు నేను నీకేం ద్రోహం చేశాను? పైగా నేను ఇక్కడికి రావడానికి నువ్వు నన్ను బలవంతం చేస్తే తప్ప నా అంతకు నేను రాలేదే. సత్య, నీ ప్రేమ ముందు నాకు ఈ ఆస్తి అంతస్తు గుట్టి గవతో సమానం. అయినా ఇది ఫోన్లో మాట్లాడే విషయం కాదు. నేను నిన్ను పర్సనల్ గా కలవాలి సత్య. నేను అదే అనుకుంటున్నాను. నీతో చాలా మాట్లాడాలి. ఎక్కడ కలవమంటావు? నేను ఇప్పుడే వస్తున్నాను. బిర్లా మందిర్ దగ్గరికి రా. అమ్మగారు, చిన్నమ్మగారు, బాబుని మీతో తీసుకెళ్తున్నారా? లేదు బిబుడు. కనిపించట్లేదమ్మా, పని పిల్ల కంగారు పడుతోంది. పైన కింద అంతా వెతికామమ్మా, ఎక్కడా లేడు. అత్తయ్య గారి గదిలో చూసారా? అమ్మా సంజ, నా బాబును ఉయ్యాల్లోనే పడుకోబెట్టాను. నువ్వు చూడలేదా? ఎక్కడున్నాడు ఏంటారా? ఎంతమంది పని వాళ్ళు ఉన్నారు, వాడికి నడవడం కూడా చేత కాదు, పట్టుకోలేకపోయారు. వెళ్ళి వెతకండమ్మా, వెళ్ళి వెతకండి. నా కాళ్ళు చేతులు ఆడటం లేదు, కొండదాడుగా ఉంది. అత్తయ్య, మీరు ఎక్కువగా ఆయాసపడకండి, కూర్చోండి. ఇక్కడే ఎక్కడ ఉంటాడు, కాపాడే అంతా వెతుకుతాగా. కంగారు పడకండి. భవానికి ఫోన్ చేయండి. అలాగే అత్తయ్య. ఇందాక దాకా ఇక్కడే ఉన్నాడు, ఇంతలో ఏమయ్యాడో కనిపించడం లేదు. కనిపించట్లేదు. ఎంతసేపు అయిందమ్మా? దగ్గర 2 గంటలు. విష్ణు ఎక్కడా? అవును, విష్ణు, విష్ణు, విమానం మన మీద నుంచి అలా వెళ్ళిపోతుంది. తర్వాత రైలు విష్ణు! వస్తుందంటే అమ్మగారు, అడిగో బాబు. అందరూ నీకోసం ఎలా వెయిట్ చేస్తారో చూసావా? అది గుర్తుందా నీకు? బాబు కనపడడం లేదని ఎంత కంగారు పడ్డావో తెలుసా? తీసుకెళ్ళప్పుడు చెప్పి తీసుకెళ్ళాలని జ్ఞానం కూడా లేదా నీకు? సారీ విష్ణు, సంజయ్ చాలా ఎమోషనల్ అయింది. పర్వాలేదు సార్, ఎంతైనా కన్న తల్లి కదా. ఊరుకోమ్మా, ఇంకెందుకు బాధపడతావు? బాబు దొరికాడుగా, వాడికి ఆకలేస్తుంది అనుకుంటా. పాలు పట్టమ్మా. మా నాయనే, ఏడవకు. హలో హలో హలో. ఏం ఫోనో ఏమో, మాట లేదు, పలుకు లేదు. నేను మాట్లాడతాను అత్తయ్య. మాట్లాడు. రా నాన్న. హలో, నేను సత్యాన్ని మాట్లాడుతున్నాను. ఎవరమ్మా? రాంగ్ నెంబర్ అత్తయ్య. ఓహో, పద నాన్న, పాల బుద్ధి చేద్దాం పద.
హలో సత్య. రాంగ్ నంబర్ అని చెప్పే లెవెల్కి రాంగ్ పర్సన్ అయిపోయానా? హ, ఎప్పుడో 9ంటికి వస్తా అన్నదానివి, ఇప్పుడు టైము 12 అయింది. గుడి ముందు చిల్లర కోసం వెయిట్ చేసే ముష్టి వాళ్ళలా నేను నీ కోసం వెయిట్ చేశాను. సారీ సత్య, కరెక్ట్ గా బయలుదేరే సమయానికి బాబు కనపడలేదు. బాబా? ఎవరి బాబు? అదే మన భవానీ ప్రసాద్ గారి. నీ భవానీ ప్రసాద్? ఏంటి నువ్వే నవమాసాలు మోసే కన్నట్లు ఫీల్ అవుతున్నావు? కన్న ప్రేమ కన్నా పెంచిన ప్రేమే గొప్పదంటారులే. హ, నా ఏడుపు ఎప్పుడు ఉండేదే గాని నీ బాబు క్షేమమేనా? సత్య, నువ్వేం మాట్లాడుతున్నావు తెలుసా? ఎందుకు ఇలా మారిపోయావు? మారిపోయింది నేను కాదు సంధ్య, నువ్వు. నీకు నాకు మధ్య తెరపడింది. సత్య, నేను చెప్పేది విను. షో, నటించొద్దు. నేను నటిస్తున్నానా? ఎస్, నువ్వు నటిస్తున్నావు. నటించి నటించి నన్ను మోసం చేస్తున్నావు. సత్య, చాలా తెలివిగా నీ దారి నువ్వు చూసుకున్నావు. నా దారి నేను చూసుకోవాలిగా. అయితే నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు? ఫార్మసీ పెట్టుకోవాలి, 10 లక్షలు కావాలి. ఆ డబ్బు ఎలా ఇవ్వాలో నువ్వు ఆలోచించుకో. అది ఎలా తీసుకోవాలో నేను నీకు ఫోన్ చేసి చెప్తాను. హలో